శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ దత్తాత్రేయాయ నమః. ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మోహనవాణి ఛానల్ ద్వారా అత్యంత భక్తి శ్రద్ధలతోటి గత 6 రోజులుగా శ్రీ దత్త పురాణాన్ని శ్రవణం చేస్తూ ఉన్నటువంటి మిత్రులకి, భగవద్బంధువులకి అందరికీ కూడా ముందుగా నా యొక్క సాధువాదాలు. ఈ ఛానల్కి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేద్దాం. ఎందుకంటే ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలని ఎంతో శ్రమ కోర్చి అప్లోడ్ చేస్తూ ఉన్నారు మా సీతారామాంజనేయులు గారు. మరి ప్రోత్సహించాల్సినటువంటి అవసరం మన అందరి మీద ఉంది అని మరొక్కసారి మీతో మనవి చేసుకుంటూ, నిన్నటి రోజున మనం చెప్పుకున్నటువంటి అంశాన్ని ఒక్కసారి సింహావలోకనం చేసుకొని ముందుకు వెళదాం. విదుర మైత్రేయ సంవాదాన్ని మనం చెప్పుకుంటున్నాం. దాంట్లో భాగంగా ప్రహ్లాదుడికి అజగరుడికి మధ్య జరిగినటువంటి సంవాదం చెప్పుకున్నాం మనం. ప్రహ్లాదుడు వెళుతూ ఉంటే ఒక చోట ఒక వ్యక్తి దుమ్ములో ధూళిలో ఉన్నాడు. అటువంటి వాడు మహాత్ముడు తేజస్సును గ్రహించి నమస్కరించి అడిగినప్పుడు ఈయన ఇద్దరు మాట్లాడుకున్నారు. అంతవరకు మనం చెప్పుకున్నాం. అంటే 2 జీవుల గురించి చెప్పాడు. 2 జీవులను నేను గురువుగా భావించాను అంటున్నాడు. ఒకటి తేనెటీగ, 2 అజగరం. అజగరం అంటే కొండ చిలువ. ఈ 2 విన్నాడు ప్రహ్లాదుడు. ఇక్కడ ధర్మరాజు కూడా నారదుల వారు చెబుతుంటే విన్నాడు. నారదుల వారు అడుగుతున్నాడు, ఓ ధర్మరాజా, ప్రహ్లాదుడికి అజగరుడికి జరిగినటువంటి సంభాషణ విన్నావు కదా, దీనిలో ఆంతర్యం నువ్వు గ్రహించు అంటూ ముగించాడు నారదుడు. అదేవిధంగా దీపకుడికి చెప్తున్నాడు వాళ్ళ గురువు గారు. ఆయన ఏమంటున్నాడు, నాయన దీపక, నువ్వు కూడా విన్నావు కదా, యోగ విద్యా విశారదుడైనటువంటి దత్తయోగి యొక్క సిద్ధావస్థ ఇది అని వేదధర్ముడు చెప్పాడు. అంటే ఆ అజగర రూపంలో, అంటే ఆ యొక్క అవధూత ఎవరో కాదు, సాక్షాత్తు దత్తాత్రేయుడు. నిన్న మనం చెప్పుకోవాలా, ఇవాళ మీ అందరి మనస్సులో అనుమానం ఉంటుంది, ఎవరా యోగి పురుషుడని. ఆ యోగి పురుషుడు మరెవరో కాదు, సాక్షాత్తు దత్తయోగి. ఆయన సిద్ధావస్థ అది. దీపకుడు ఆశ్చర్యంతో, ఓ గురుదేవా, చాలా శ్రద్ధగా విన్నాను. ఈ కథలో దత్తదేవుడి యొక్క ప్రస్తావన ఎక్కడా మీరు చెప్పల. మరి మీరు ఇది దత్తుడి యొక్క సిద్ధావస్థ అని ఎలా అంటారు? ఇదేమిటో నాకు అర్థం కావటం లేదు, నాకు వివరించండి అని దీపకుడు సవినయంగా వేడుకున్నాడు. అప్పుడు ఆ వేదధర్ముడు అంటున్నాడు, నాయన దీపక, దీన్ని నువ్వు అనుసంధానం చేసుకోవటంలో పొరపాటు పడుతున్నావు. నేను మొట్టమొదటే చెప్పాను కదా, దత్తుడు యోగమాయను ఆశ్రయించి అనేక రూపాలు ధరిస్తూ ఉంటాడని. అంతేకాదు నాయన, బ్రహ్మదేవుడు నారదుడికి చెప్పినటువంటి విషయం గుర్తు చేసుకో.
తన పాదపద్మాలను సేవించినటువంటి యదు మహారాజుని, కార్తవీర్యార్జునుణ్ణి, దేవేంద్రుణ్ణి, ప్రహ్లాదుణ్ణి, అలర్కుణ్ణి ఆ దత్తదేవుడు అనుగ్రహించాడు, ఆత్మ విద్య బోధించాడు అని బ్రహ్మదేవుడు చెప్పాడు కదా. వీటిని అనుసంధానం చేసుకుంటే దత్తుడు ఎవరో నీకు అర్థమవుతుంది. ఆ వరుసలోనే యదు మహారాజుకి దత్తుడు తత్వం ఉపదేశించినటువంటి వృత్తాంతాన్ని ఇప్పుడు నీకు చెబుతాను, శ్రద్ధగా విను అంటున్నాడు. ఇక్కడ అవధూతకి యదు మహారాజుకి జరిగినటువంటి సంవాదం చెబుతున్నాడు. నాయన దీపక, ఒకప్పుడు ఉద్ధవుడు శ్రీకృష్ణ భగవానుడికి నమస్కారం చేసి అడిగాడు ఈ ప్రశ్న, ఆత్మతత్వం బోధించమని అడిగాడు. ఉద్ధవుడు కూడా కృష్ణుడిలాగా ఉంటాడు చూస్తానికి, కృష్ణుడికి ఆప్తమిత్రుడైన. అప్పుడు వాసుదేవ కృష్ణుడు చిరునవ్వు నవ్వి, ఉద్ధవ, ఆత్మతత్వాన్ని ఒకరు ఉపదేశిస్తారనుకుంటున్నావా? ఎవరి మటుకు వాళ్లే తెలుసుకోవాలి, అధ్యయనం చేసి నేర్చుకోవాలి. మానవులు మంచి చెడ్డ విచక్షణ జ్ఞానం కలిగిన వాళ్ళు ఉంటారు. అందువల్ల తమని తామే ఉద్ధరించుకోవాలి. ఉద్ధరేత్ ఆత్మనాత్మనం అని మనకు భగవద్గీత కూడా చెప్పింది. ఆత్మకు గురువు ఆత్మే, మరెవరూ ఉండరు. అందుకనే సాంఖ్యయోగులు మానవ శరీరంలోనే సర్వజ్ఞుడైనటువంటి పరమాత్మను దర్శిస్తూ ఉంటారు. కృష్ణుడు చెప్పాడు కదా, ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి అని చెప్పాడు కదా. కాబట్టి సృష్టిలో పాదాలు లేనివి, 2 పాదాలు ఉండేవి, 3 పాదాలతో ఉండేవి, 4 పాదాలతో ఉండేవి, అనేక పాదాలతో ఉండేటటువంటి జీవరాశులు ఎన్నో ఉన్నాయి. వీటిలో పురుష శరీరం అంటేనే నాకిష్టం. ఎందుకంటావా? ఆ శరీరంలోనే సాధకులు నన్ను అన్వేషించి తెలుసుకుంటూ ఉంటారు. అందువల్ల మానవ శరీరం అంటే నాకెంతో మక్కువ అంటున్నాడు పరమాత్మ, కృష్ణ పరమాత్మ. ఎందుకని? మానవుడికి మాత్రమే మాట ఉన్నది. 84 లక్షల జీవరాశులున్నా వాటిల్లో భావాన్ని మాట ద్వారా వ్యక్తీకరించగలిగేటటువంటి జీవి మానవుడు మాత్రమే. అందుకనే మానవుడు సాధన చేయటానికి అవకాశం ఉంది. ఈ శరీరంలో నివసించేటటువంటి మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం ఇవన్నీ కూడా జడ పదార్థాలే. వాటికేం చేతనత్వం లేదు. అయితే వాటిని ప్రకాశింపజేసేటటువంటి చైతన్య శక్తి ఎవరో ఒకడు ఉండాలిగా. అందువల్ల వెతుకుతాం అని సాధకులు ప్రయత్నం చేస్తారు. సాధనతోటి ఎంతో ప్రయత్నించి నన్ను తెలుసుకుంటున్నారు అంటున్నాడు పరమాత్మ. అంటే మనస్సు, బుద్ధి, అహంకారం ఈ సాధనలు చెయ్యటానికి ఉపకరణాలు కాబట్టి వీటికి ఒక సాధ్యుడు ఉండాలి. సాధనలు ఉంటే సాధ్యుడు ఉండాలి. అంటే ఆ సాధనా మార్గాల ద్వారా మనం ఎవరిని తెలుసుకోవాలో వాడిని సాధ్యుడు అంటారు. అయితే ఈ సాధ్యుడు ఉండాలి అనేటువంటి విషయాన్ని అనుమాన ప్రమాణంతో నన్ను అన్వేషిస్తున్నారు. ప్రమాణాలు కొన్ని ఉంటాయి. ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం. ప్రత్యక్షం అంటే చూసి తెలుసుకోవటం, అనుమానం అంటే దాన్ని వితర్కించి తెలుసుకోవటం. కాబట్టి మానవ శరీరం అంటేనే నాకు చాలా ఇష్టం. ఇందులో ఉన్నటువంటి ఆత్మతత్వం గురించి తెలుసుకోవాలంటే కొంతవరకు అవధూతకి, యదు మహారాజుకి జరిగినటువంటి సంవాదం తెలిస్తేనే అర్థమవుతుంది. అందువల్ల ఆ ఉపాఖ్యానాన్ని నీకు చెబుతాను, విను అంటున్నాడు కృష్ణ పరమాత్మ. యదు మహారాజు యయాతి పుత్రుడు, మహాతపస్యాలి. కాకపోతే తండ్రి గారి చేత శపించబడ్డాడు. ఎందుకని? యయాతికి తన మామగారైనటువంటి శుక్రుడు శపించాడు ముసలితనం రమ్మని.
ఆ ముసలితనం తీసుకోమని పెద్ద కొడుకు అయినటువంటి యదువుని అడిగాడు. కాని యదువు తిరస్కరించాడు. అందువల్ల యయాతికి కోపం వచ్చి, మీ వంశం వాళ్ళెవ్వరికీ కూడా రాజ్యార్హత ఉండకుండుగాక అన్నాడు. అందుకనే కృష్ణుడు రాజుగాల మహానుభావుడు కింగ్ మేకర్ అయ్యాడు. చూసారా? ఆ యదువు మహాతపస్సంపన్నుడు, ధర్మజ్ఞుడు. ఒకరోజు ఒక అవధూతను దర్శించి నమస్కరించి, ఓ మహానుభావ, నీ శరీరం సుందరంగా ఉంది. నీవు సత్యసంధుడివి, మహాజ్ఞానివి. అయినా కూడా ఒక జడులాగా ఉన్మత్తుడిలాగా సంచరిస్తున్నావు. ఎందుకని? ఇంద్రియ తృప్తి కోసం నీవు ఏ పని చేయటం లేదు. ఇంద్రియాలకు తృప్తి రావాలంటే ఏదో పని చేయాలి. తినాలి, రుచికి గాలి పీల్చాలి, మంచి వాసన పీల్చాలి, చక్కటివి వినాలి. ఇవన్నీ ఇంద్రియాల యొక్క తృప్తి కలిగించే విషయాలే. అయితే ఇంత వివేకం నీకెలా కలిగింది? పండితున్నయ్యుండి కొంతమంది విచిత్రంగా ప్రవర్తిస్తారు. మీరు కూడా గొప్ప పాండిత్యం ఉన్నప్పటికీ కూడా ఒక బాలుడిలాగా, ఒక ఉన్మత్తుడిలాగా ప్రవర్తిస్తున్నారు. ఎందుకని? సాధారణంగా మానవులు పడేటటువంటి ఏ తాపత్రయం కూడా నువ్వు పడుతున్నట్టు నాకు కనపట్టలా. సిరి సంపదలు పెంచుకోవాలని రవ్వంత కూడా ప్రయత్నం చేయటం లేదు. ఇది నాకు చాలా వింత గొలుపుతూ ఉంది. అందరికంటే భిన్నంగా ఉంది మీ యొక్క తీరు. గంగా నదిలో మునిగినటువంటి ఏనుగులాగా ఎక్కడో ఉంటున్నావు, ఒంటరిగా గడుపుతున్నావు, ఎవరి జోలికి పోవడం లేదు, ఏ స్పర్శ నీకు అంటటం లేదు. అయినా ఎప్పుడు ఆనందంగానే కనిపిస్తున్నావు. నీకిది ఎలా సాధ్యమైంది? దయచేసి ఈ విషయాలు చెప్పి పుణ్యం కట్టుకో అని మహాతపస్సంపన్నుడైనటువంటి యదువు అడిగాడు ఈ విషయాలన్నీ. అప్పుడు అవధూత మాట్లాడుతూ ఉన్నాడు. ఓ యదు మహారాజా, నాకు 24 మంది గురువులు. ఒక్కొక్కరి నుండి ఒక్కొక్క కోణంలో జ్ఞానం పొందాను. జీవన్ముక్తుణ్ణై సంచరిస్తూ ఉన్నాను. పంచభూతాలు, సూర్య చంద్రులు, అజగరం, కపోతం, సముద్రం, పతంగం, మధుకరం, గజం, మధుహారి, హరిణం, చేప, పింగళ అనేటువంటి వేశ్య, కుకురపక్షి, పిల్లలు, కన్యామణులు, అలాగే సర్పం, కీటకం, ఇన్ని కూడా నా గురువులే అన్నారు. పృథివీ వాయురాకాశమపోహు అగ్నిశ్చంద్రమా రవిః కపోతో అజగరః సింధుగు పతంగో మధుకృత్ గజః మధుః హరిణో మీనః పింగళః కురరో అర్భకః కుమారీ శరకృత్ సర్పఊర్ధ్వనాభిః సుపేశకృత్. ఇది శ్లోకం. ఇప్పుడు మనం చెప్పుకుంది ఆ 24 పేర్లు చెప్పుకున్నాం. మొట్టమొదటి గురువు భూమి అంటున్నాడు. భూమి మనం నివసించేటటువంటి ప్రాంతం. మన అందరికీ ఆవాసయోగ్యమైనటువంటి స్థలం. ప్రతిరోజు మనం నిద్రలేస్తూనే భూమి మీద కాలు పెట్టాలి. మనం పడుకుండే మంచం భూమి మీదే ఉంటుంది. మనం కట్టుకున్న ఇల్లు భూమి మీద ఉంటుంది. మనం పండించే పంట భూమి మీద ఉంటుంది. మనము త్రాగే జలం భూమిలోనే ఉంటుంది. అంటే మానవులు కాళ్లతో తొక్కిన, గుణపాలు పెట్టి గొయ్యులు తీసిన భూమి సహిస్తుంది. అందుకనే క్షమయా ధరిత్రి అంటాం మనం. అంతేకాకుండా మానవులకు కావలసినటువంటి ఆహారాలు పండించి ఉపకారం చేస్తుంది. అందువల్ల సహన గుణాన్ని నేను భూమి ద్వారా గ్రహించాను. అపకారికి కూడా ఉపకారం చేసేటటువంటి గుణం
భూమి నుండి నేర్చుకున్నాను యదు మహారాజా అన్నాడు. రెండోది వాయువు. అట్లాగే సమస్త దేహాలలో వాయువు సంచరిస్తూ ఉంటుంది. వాయు సంచారం ఆగిపోయిందా మానవుడు మృతిస్తాడు, అంటే చచ్చిపోతాడు. అంటే మనం తినే ఆహారాన్ని గ్రహిస్తుంది వాయువు, కానీ విషయవాంఛలకి అతీతంగా ఉంటుంది. అందుకనే ఉత్తమమైనటువంటి జ్ఞాని కూడా వాయువులాగానే ఉండాలి, సంగం లేకుండా. జ్ఞానానికి దేహం, దేహానికి ప్రాణం, ప్రాణానికి ఆహారం, ఇవన్నీ కూడా అత్యవసరం. ఇక శరీరానికి వెలుపల సంచరించేటటువంటి గాలి శీతోష్ణ దుఃఖాలని సమానంగా అనుభవిస్తూ ఉంటుంది, చూస్తూ ఉంటుంది. అలాగే రకరకాల దుర్గంధాలని సుగంధాలని సమానంగా గ్రహిస్తుంది. అంటే పెంట కుప్పల మీద వీచేటప్పుడు చీ అనుకోదు, అలాగే పరిమళ ద్రవ్యాల మీద వీచేటప్పుడు ఆహా అనుకోదు. అయినా ఆ గంధపు యొక్క గుణం మాత్రం వాయువుకు ఉండదు, దాన్ని వంట పట్టించుకోదు, వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే యోగి అయినటువంటి వాడు కూడా ఈ రెండు గుణాలని వాయువు నుంచి నేర్చుకోవాలి. పంచభూతాత్మకమైనటువంటి శరీరంలోకి ప్రవేశించినా కూడా వాయువు ఆ గుణాలు అంటుకోకుండా చూసుకుంటూ ఉంటుంది. అట్లాగే యోగి కూడా పంచభూతాత్మక శరీరంలో సంచరిస్తున్నా ఆ పంచభూతాత్మకమైనటువంటి దేహానికి ఉండేటటువంటి గుణాలను మాత్రం అంటకుండా చూసుకోవాలి. దీన్ని నిర్లేపత్వం అంటారు. దీన్ని గ్రహించాను వాయువు నుండి అన్నాడు. ఆ తర్వాత ఆకాశం. ఆకాశం నుండి సర్వవ్యాపకత్వం అనేటువంటి గుణాన్ని నేర్చుకున్నాను. ఆకాశం అంతటా వ్యాపించి ఉంటుంది. అలాగే ఆకాశం నీలపు రంగులో కనపడుతుంది, కానీ ఏ రంగు ఉండదు దానికి. అంటే సర్వ బ్రహ్మత్వం, అభంగత్వం, అసంగత్వం ఇవన్నీ కూడా నేను ఆకాశం నుంచి గ్రహించాను. ఆకాశంలోనే సూర్యుడు ఉంటాడు, ఆకాశంలోనే గ్రహాలు ఉంటాయి, ఆకాశంలోనే నక్షత్రాలు ఉంటాయి, ఆకాశంలోనే చంద్రుడు ఉంటాడు. కానీ వాటి వేటితోటి సంఘాన్ని పెట్టుకోదు. ఆకాశం ఎప్పుడు కూడా నిర్లిప్తంగా ఉంటుంది. ఆ తర్వాత జలం గురించి చెప్తున్నాడు. జలం అనేది చల్లబరుస్తుంది మానవుణ్ణి. జలం అనేది నిర్మలతత్వానికి సంకేతం. అలాగే స్నిగ్ధత్వం అంటే ఏమిటి? స్పర్శ వల్ల చల్లదనం వస్తుంది, మధురత్వం ఉంది. ప్రాణం పోయేవాడికి నీరే ప్రాణాధారం అంటారు పెద్దలు. బాగా ఎండలో పడి వచ్చాడు, ఒగరుస్తూ ఉన్నాడు, అటువంటి వాడికి అన్నం పెడతామా? ముందు నీళ్లు ఇవ్వాలి. ఆ నీళ్లు తాగి అప్పుడు ఉపశమనం పొందుతాడు. అలాగే ఈ నీటికి పావనత్వం కూడా ఉన్నది, పవిత్రత. గంగాది జలాల్లో మనం స్నానం చేస్తే పాపాలన్నీ పోతాయని మనకు నమ్మకం కదా, అందువల్ల పావనత్వం కూడా ఉంది. అంటే జలం నుంచి నిర్మలత్వం, స్నిగ్ధత్వం, మధుర గుణం, పావనమైనటువంటి తత్వం ఇవన్నీ నేను నేర్చుకున్నాను. ఇవి గ్రహించినటువంటి యోగులు తమని తలుచుకున్నటువంటి వాళ్ళందరినీ, తమని స్పృశించిన వాళ్ళందరినీ కూడా పావనం చేయగలుగుతారు యదు మహారాజా అన్నాడు. ఆ తర్వాత అగ్ని. అగ్ని మహా తేజస్వరూపం. రెండోది, అగ్నికి మరొక పేరుంది, సర్వభక్షకుడు అని. అయినా సర్వదా పవిత్రుడుగానే ఉంటాడు. ఒకానొకప్పుడు భృగు మహర్షి శపించాడు, నువ్వు సర్వభక్షకుడు వైపో అని. ఆ శాపం వల్ల అగ్ని సర్వభక్షకుడైపోయాడు. అయితే ఆ తర్వాత బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్లి మొరపెట్టుకుంటే, నువ్వు సర్వభక్షకుడివే అయినా కూడా నీకు ఏనాడు పవిత్రత తగ్గదు, నువ్వు నిత్య పవిత్రుడివి,
నిత్య శుచిత్వం నీకుంటుంది అని బ్రహ్మంతటి వాడు వరం ఇచ్చాడు. రెండోది, అగ్నిదేవుడు అందరికీ ఆరాధ్యుడు. అలాగే అగ్నిదేవుడు ముఖం ద్వారానే దేవతలకి హవ్యాలు వెళతాయి, పితృదేవతలకి కవ్యం వెళుతుంది. అందుకనే హవ్యవాహనుడు, కవ్యవాహనుడు అని 2 పేర్లు ఉన్నాయి అగ్నికి. స్వాహాకారంతో దేవతలకి గ్రహిస్తే స్వధాకారంతో పితృదేవతలు గ్రహిస్తారు. 2 కూడా అగ్నిముఖంగానే. అగ్ని లేకపోతే కుదరదు. అట్లాగే అగ్ని ఏ వస్తువును ఆశ్రయిస్తాడో ఆ రూపంలో వెలుగుతూ ఉంటాడు. పరమాత్మ కూడా ఏ జీవిలో ఉంటే ఆ రూపం ధరిస్తాడని నేను అగ్ని నుండి గ్రహించాను అంటున్నాడు. అగ్ని ఉన్నప్పటికీ ఒక్కోసారి కంటికి కనపడదు. అంటే నివురు గప్పి ఉంటుంది, బూడిద గప్పి. అది అందులో ఏమీ లేదని పట్టుకుంటే కాలుతుంది. అట్లాగే జీవికి కూడా జన్మాది వికారాలు నిత్యమే అయినప్పటికీ కూడా ఒక్కొక్కప్పుడు కాలగతిలో మరుగున పడిపోతూ ఉంటాయి. ఇవి నాకు పంచభూతాలు ఉపదేశించినటువంటి బోధ, నేను గ్రహించినటువంటి తత్వం అన్నాడు. కాబట్టి మొట్టమొదట పంచభూతాలు తనకు గురువు అయినటువంటి విధానాన్నంతా కూడా ఇక్కడ చక్కగా చెప్పాడు. మరి మిగిలినటువంటి 5 పోతే ఇంకా 19 ఉన్నాయి కదా. ఆ 19 ఏ విధంగా ఈ అవధూతని గురుస్వరూపాలుగా భావించాడు. ఈ అవధూత ఎవరో కాదు, దత్తాత్రేయ ప్రభు అని మర్చిపోవద్దు. యదు మహారాజుకు చెబుతున్నాడు. నిన్న ప్రహ్లాదుడికి 2 విషయాలే చెప్పాడు. ఒకటి తేనెటీగ, 2 అజగరం. ఇక్కడ అవి కూడా మళ్ళీ వస్తాయి మనకి. మొత్తం 24 మంది నాకు గురువులు అని చెప్పాడు కదా. 24 పంచభూతాలు ఉన్నాయి, సూర్యచంద్రులు ఉన్నారు, అలాగే ఒక పావురం ఉన్నది, ఒక కొండ చిలువ ఉంది, సముద్రం ఉంది, అలాగే ఒక పతంగం. పతంగం అంటే తూనీగ, మధుకరం అంటే తేనెటీగ, ఏనుగున్నది చూడండి. అలాగే మధుహారి అంటే తేనెను సేకరించేటటువంటి వాడు, హరిణం అంటే లేడి, మీనం అంటే చాప, పింగళ అనేటువంటి ఒక వేశ్య. ఇంతమంది గురువులు. వీళ్లే కాదు, ఒక కుకుర పక్షి, కురవ పక్షి, ఒక పిల్లవాడు, ఒక కన్యామణి, ఒక బాణాలు తయారు చేసేటువంటి వాడు ఇషుకారుడు, ఒక పాము, ఒక భ్రమర కీటకం, ఒక సాలెపురుగు. ఇవన్నీ కూడా ఆయన గురువుగా భావించినటువంటి ప్రాణులు. కొన్ని ప్రాణం ఉన్నాయి, కొన్ని ప్రాణం లేనివి ఉన్నాయి. మరి ఆ మిగిలినటువంటివి ఎలా దత్తాత్రేయ స్వామికి గురువులైనవి, వాటి యొక్క వైభవం ఏంటి అనేది రేపటి రోజు కలుసుకొని ముచ్చటించుకుందాం. అంతవరకు ఈ మోహనవాణి ఛానళ్లను వీక్షిస్తూ ఉండండి. ఎన్నో విషయాలు ఎంతమందో పెడుతూ ఉన్నారు, మరి ప్రోత్సహిద్దాం మనం. అంతవరకు మీ వద్ద సెలవు తీసుకుని మీ ధర్మవరపు వెంకటరమణ. స్వస్తి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.